వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. పాలకొల్లులోని మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె శ్రీజ వివాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు, మంత్రి లోకేష్ లు హాజరయ్యారు. ప్రత్యేక హెలికాప్టర్లో విచ్చేసిన ముఖ్యమంత్రి దంపతులకు పాలకొల్లు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నూతన వధూవరులను చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, లోకేష్ లు ఆశీర్వదించారు. సార్ తిరగండి సార్. సార్ 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 నాయుడు గారు వెళ్తారు కదా సార్. చూడు ఇందేమన్నా బాగుంటుందండి లేడీస్ సమన్వయ కమిటీ మెంబర్స్, ఢిల్లీ దిశ ఆరోగ్యం బాగుంటుంది సార్. మనపతి ప్రజలు చాలా తృప్తిగా ఉన్నారు సార్. ఫస్ట్ మీకు ఎంత కష్టపడారు అంత రుణపడి రాష్ట్రంలో మేము కూడా కష్టపడి పని చేస్తాం సార్. మీరు ఏ డైరెక్షన్ డైరెక్షన్ రామారాయణ కష్టపడి డైరెక్షన్ సార్. స్టేట్ ప్రోగ్రామ్స్ సార్ SSL తెలంగాణ 6th చెప్పాలి
అంతర్వేదిలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంను సినీ నటి శ్రీమతి కవిత కుటుంబ సమేతంగా దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేదాశీర్వచనం అందించారు. వీరికి శ్రీ స్వామివారి దర్శనానంతరం ఆలయ సిబ్బంది ప్రసాదములు అందజేయడం జరిగింది. అందరికీ నమస్కారం. అంతర్వేది లక్ష్మీ నరసింహ టెంపుల్ అంటే ప్రపంచంలో ఎవరికి తెలియదు అనే మాట ఎవరి నోట వినిపించదు మనకి. ఎందుకంటే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఒక దేవాలయం అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎన్నోసార్లు వచ్చాను నేను ఈ గుడికి. ఈరోజు మా కుటుంబంతో రావడం అనేది నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అది కూడా దేవి నవరాత్రుల టైంలోని నేను రావడం, ఆయన ఆశీర్వాదం తీసుకోవడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఆయన ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నర్సాపురం మండలం సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలోని ఎన్ఎస్ఎస్ డే సెలబ్రేషన్స్ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాన్ టీచింగ్ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఘనంగా సన్మానించారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు అనంతరం సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ డే సెలబ్రేషన్ లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులు చాలా క్రమశిక్షణతో ఉంటారని ఆయన అన్నారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయని ఆయన తెలిపారు. ట్రెజరర్ స్వామి మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ అంటే బాగా చదివే విద్యార్థులు ఉంటారని ఆయన అన్నారు. ప్రతి పోటీల్లో కూడా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు అనేక ప్రైజులు తెచ్చుకుంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అడ్డాల శ్రీహరి, టీవీవి ప్రసాద్, కీర్తి, ఎన్ఎస్ఎస్ సార్స్, హెచ్ఓడీస్. Knowledge removes ignorance, just as light removes darkness. I request the దీపం నమోస్తుతే. ఈ శ్లోకాన్ని నాశనం చేస్తుంది. దీపం వల్లనే సకల లోకాలు ప్రకాశిస్తాయి. అటువంటి దీపాన్ని ఎవరైనా పేరు చెప్తే చేస్తాం. ఏ హేమంత్ సిఎస్సి, ఏ హేమంత్ 598 పి సాకేత్ సచివనై ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపల్ సిఎస్బిఎస్ చూసుకున్నారు. తర్వాత ఆఫీస్ సైడ్ రావడం ఆగస్ట్ 15కి స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సండే మండే కూడా ఉందండి. 365 days 24 ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకున్నారు ఆయన. సో అప్పటి నుంచి ఆయన ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ కింద కంటిన్యూ అవుతున్నారు. అటెండెన్స్ యాప్ అయినా సరే, లేకపోతే సిలబస్ బుక్స్ అయినా సరే, సిలబస్ ఇప్పుడు మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు ఆయన. కానీ నెట్ కానీ ఇలా జరుగుతుందంటే ఆ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ వాళ్ళని ఎప్పుడు ఎక్కడ వర్క్ కావాలన్నా మనం అడ్జస్ట్ చేయడంతో నాగరాజు ఏదేమైనా ఎన్ఎస్ఎస్ వారు ఇలాగా ఇంత నెక్స్ట్ ఎం లింగి జీ గాయత్రి
కంగ్రాచులేషన్స్. ఎంత బాగున్నారు చూడండి స్వామి వారు. పంపించేస్తాను. బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ రన్నర్ ఫ్రమ్ ఈసీసీ ఫస్ట్ బీటెక్. కొంచెం ప్రైస్ ప్లే చేయండి మెర్చ్ వీడియో ఒకసారి వాలంటీర్స్ ఏ లోహిత జే సిరి ఎస్ చరణ్ పి రిషిక సిఎస్సి సిఎస్. ఒక నానుడి ఉంది, అదేమిటంటే నిజాయితీ గల సేవ ఏ హృదయంలో ఉంటుందో ఇక దానంతటదే ఆ వ్యక్తులకు చేరుతుంది. ఇది సత్యం, యథార్థం. పవర్ కేమ్ ఫ్రమ్ సిన్సియర్ సర్వీస్. దట్ మీన్స్ నేటి ఎన్ఎస్ఎస్ విద్యార్థులు రేపటి ఈ దేశ నాయకత్వాన్ని స్వీకరించే అదృష్టవంతులు. అభినందించుకోండి. ఈనాటి ఈ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంకి టీమ్ 1కి టీమ్ 2కి నాయకత్వం వస్తున్న మాణిక్యాలరావు గారు ఉన్నారు. సార్ చదువులో ఫస్ట్ ఉంటారు, మార్క్స్ లో ఫస్ట్ ఉంటారు, ప్లేస్మెంట్ లో కూడా ఎక్కడ పర్సంటేజ్ మిస్ అవ్వకుండా ఎక్కువ పర్సంటేజ్ కనపడుతుంది ఎన్ఎస్ఎస్. కాలేజీలో ఏదైనా కార్యక్రమం వస్తే కనుక ఎన్ఎస్ఎస్ కంటే గొప్పగా సర్వీస్ చేసి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగేదైనా ఎవ్వరూ లేదని చెప్తున్నాను నేను. ఒక ఎన్ఎస్ఎస్ కే ప్రాధాన్యత ఇస్తుంటే కనుక మిమ్మల్ని వాళ్ళు మేము పోయేవాళ్ళం కాదు. అటు మార్క్స్ సర్వీస్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి? ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండాలి, మెంటల్లీ ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండాలి. సో మన ఎన్సిసి వాళ్ళు ఎలాగైతే రోజు వాళ్ళు ట్రైనింగ్ అవుతారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మీరు కూడా సేమ్ అది 4:30 లోపల లాస్ట్ అవర్ అయినా సో అది వీలు అవుతుందేమో చూడండి. కంపల్సరీ కూడా లాస్ట్ అవర్ మీరు కూడా షూ తెచ్చుకుని టీషర్ట్లు తెచ్చుకుని మీరు కూడా డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. సో ఏదైతే మీరు ఎక్సర్సైజ్ చేయగలరో రేపు మెంటల్గా ఫిజికల్గా ఏ వర్క్ చేయాలన్నా కూడా రేపు భవిష్యత్తులో కూడా ఇక్కడ నుంచి మీరు అంటే ముఖ్యంగా మీరు డిగ్రీ ఆనర్స్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు సంపాదన అనే పరువులోకి వెళ్ళిపోతారు. అవునా కదా? ఎక్కువగా అవునా కదా? నో చెప్పట్లేదు. సంపాదించరా? జాబులు వద్దా? ప్యాకేజీలు వద్దా? తల్లిదండ్రులు కుటుంబమే కాకుండా సమాజానికి కూడా సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మన చైర్మన్ గారు చెప్పినట్టు ఆ మహానుభావుడు 1969లో ఈ నేషనల్ సర్వీస్ స్కీమ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ముఖ్యంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె శ్రీజ వివాహానికి పలువురు నాయకులు హాజరయ్యారు. వారిలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, అయ్యన్న పాత్రుడు, అచ్చయ్య నాయుడు, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, హీరో బాలకృష్ణ, పరిటాల సునీత, ఉమ్మడి పశ్చిమ గోదావరి జెడ్పీ చైర్పర్సన్ గంట పద్మశ్రీ, కలెక్టర్ చంద్రవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, రాష్ట్ర ఏసీఐఐసి చైర్మన్ మందన రామరాజు, ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, అరిమిలి రాధాకృష్ణ, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత, మైనార్టీ వ్యవహారాల సహాయదారు ఎంఏ షరీఫ్, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె అల్లుడికి నిమ్మల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాజోలు నియోజకవర్గం టీడీపీ నూతన ఇన్ఛార్జ్ గా నియమించబడిన శ్రీమతి గొల్లపల్లి అమూల్య దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేదాశీర్వచనం అందించారు. వీరికి శ్రీ స్వామివారి దర్శనానంతరం ఆలయ సూపరింటెండెంట్ P. విజయసారథి శ్రీ స్వామివారి చిత్రపటం మరియు ప్రసాదంలో అందజేయడం జరిగింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి కుమార్తె వివాహ వేడుకకు వాతావరణం సహకరించి వర్షం రాకుండా వరుణదేవునికి ప్రార్థిస్తూ గగ్గిపర్రు గ్రామంలోని గ్రామదేవత శ్రీ 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 మాణిక్యాలమ్మ అమ్మవారి ప్రాంగణంలో గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నిమ్మల ఇంటికి వారి పేరున వానదేవుడికి బూరెలు వేసి అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు.
చిత్రం ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం భారీ విజయం సాధించడంతో అభిమానుల్లో ఆనంద ఉత్సాహాలతో నెలకొన్నాయి. భారీ బాణసంచాలతో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల మన్ననలు కూడా పొందుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరిన్ని విజయవంతమైన చిత్రాలు నటించాలన్నారు. Jimeni Ochitara, Meo Yegoridas, Mega, Miorakunari, Dokone Ikeba, Yoga Wakara Kusuru, Sokko. దైవం ప్రస్తుతం మా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మేము ఎప్పటి నుంచో కూడా గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఓజీ అని ఆయన ఏ సభకి వెళ్ళినా సరే మేము గొంతులు పగిలిపోయేలాగా చూస్తూ ఉన్నాం, అరుస్తూ ఉన్నాం. ఆయన ఒకటే మాట చెప్పారు, మీకు ఓజీ వస్తుందే కంగారు పడకండి, మీరు ఓజీ అంటే ఒరిజినల్గా ఒక గ్యాంగ్స్టర్ అని మేము చెప్పామని చెప్తూ ఉన్నారు. ఈరోజు మేము ఒక ఫస్ట్ హాఫ్ రిలీజ్ అయింది. ఈరోజు ఈ ఒక
ఈ పుస్తకం చూసిన తర్వాత మాకు ఒకటే గొప్పతనం వచ్చింది. రాజకీయాలను ఎంత శాశ్వతంగా పట్టుబద్ధతగా ఉన్నారో ఈరోజు ఆ సినిమాలు కూడా అలాగే నియంత్రణ నిబంధనతో చూశారు. మేము ఒకటే గర్వకారణంగా చూసుకుంటున్నాం. ఈ రోజు నాడు ఆ ఒక్క సినిమా మాకు ఎంతో కనులు పండగ. మాకు గత 10 సంవత్సరాల క్రితం నుంచి పవన్ కళ్యాణ్ గారిలో ఏవైతే కోరుకున్నామో అదే డేరింగ్, అదే డాషింగ్, అదే డేరింగ్ తో ఈ రోజు మాకు ఒక మాస్ రైడింగ్ లో మాకు ఒక మంచి వినోదాన్ని ఇచ్చారు. ఈ యొక్క కూడా చెప్తున్నాం. మా యొక్క కోరిక 2 కోరికలు ఉన్నాయి. మాకు ఒక కోరిక నెరవేరింది, డిప్యూటీ సీఎం గా చూసాం. ఈ రోజు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏ స్థాయిలో చూడాలనుకున్నాం ఆ స్థాయిలో చూసాం. ఒక 1.5 సినిమా చూస్తే మాకు వచ్చిన ఆనందం ఎలా ఉందంటే ఆయన ముఖ్యమంత్రిగా చూసినంత కూడా మాకంత గర్వకారం కాదు. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1736వ రోజు శ్రీ అంజయ్య శ్రీమతి అన్నపూర్ణ వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వలసి తులసిరావు, కేశవ, పిసినిరాము తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1736వ రోజులు చేరుతుంది. ఈ 1736 రోజులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఈ నిరుపేదల ఆకలి తీరడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాత శ్రీ అంజయ్య గారు, శ్రీమతి అన్నపూర్ణ గారు పేరు మీద వారి కుటుంబ సభ్యులు విజయవాడ వాస్తవ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. అంజయ్య గారు, అన్నపూర్ణ గారికి నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ కుటుంబానికి అందించాలని మనసావాచా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ CBP లిపిడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్ లివర్ కిడ్నీ పరీక్షలు థైరాయిడ్ క్యాన్సర్ విటమిన్ D B12 ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద పాలకొల్లు